కోరాకుల సుబ్బారావు అండి. మాది గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఉప్పిచెర్ల గ్రామం. ఈ నా యొక్క సొంత పొలంలో 1 ఎకరా ఈ దేశవాళీ రకం కాలాబట్టి వేయాలనేటువంటి ఉద్దేశం చొప్పున ఈ యొక్క వరిని తీసుకొచ్చి సాగు చేయటం జరిగింది. దాని యొక్క వివరాలన్నీ కూడా మీకు చెప్తా. అది ఫస్ట్లో పెట్టి చెప్తా. ఇప్పుడు రేపు ఆలోచన ఏంటంటే తమ్ముడు, చూశారు కదా ఫ్రెండ్స్, ఇటే తీసుకో, ఎక్కువ హైట్ కనపడుతుంది కదా మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా ఎందుకు కట్టారంటే ఇది పడిపోవడం వల్ల ఇలా కట్టారనమాట. చూడండి, పడిపోయినా కానీ ఆ కొంచెం పైకి లేదు, పడిపోయినా కూడా కంకె కింద ఒరగలేదు. చూడండి, పైనే ఉంది. చూశారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మీకు కావాలనుకునే వాళ్ళు కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ చూసి కాల్ చేయండి. బ్లాక్ రైస్ అనేటువంటిది ఇది పూర్తిగా దేశవాళీ రకం అండి, హైబ్రిడ్ కాదు. ఇది దాదాపుగా మనకి 2000 సంవత్సరాల పైనుంచి కూడా అందుబాటులో ఉన్నటువంటిది. ఇది మనకి నాకు వ్యక్తిగతంగా షుగర్ ఉండటం వల్ల వాట్సాప్లలో తర్వాత యూట్యూబ్లలో చూసి ఈ షుగర్ వాళ్ళకి, క్యాన్సర్కి, కండరాల నొప్పులకి వీటికి పనిచేస్తుందని చెప్పి నేను వేయాలని చెప్పేసి మా మండల ఏఈఓ గారిని సంప్రదిస్తే ఆయన అత్తోటలో ఉన్నటువంటి బాపయ్య గారిని ఆయన్ని కలవండి, ఆయన మీకు రైస్ ఈ విత్తనాలు ఏర్పాటు చేస్తారంటే ఆయన కలిసి ఈ నవార తర్వాత ఈ నల్ల కాలబట్టి అనేటువంటి విత్తనాన్ని సేకరించి నేను మామూలుగా బీపీటీ లాగానే ఇది కూడా నారు పోసి నారుమడి రెడీ చేసి విత్తనాలు చల్లి మామూలు వరిలాగానే దమ్ము చేయించి నాటిచ్చాను. అయితే మా ఏరియాలో కొత్తగా కావటం వల్ల ఇది కొంచెం ఎడంగా వేయటం జరిగింది. బాగా దాదాపుగా 5.5 అడుగుల ఎత్తు దాకా పెరిగి నేను మంచి కంకి దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఎటువంటి రసాయనిక మందులు కానీ తర్వాత ఎటువంటి ఈ యొక్క మందు కట్టలు అంటే ఫెర్టిలైజర్స్ అనమాట, ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎటువంటివి కూడా స్ప్రే చేయటం కానీ కింద భూమిలోకి ఇవ్వటం కానీ జరగలేదండి. సమ్మర్లోనే వేయాలనేటువంటి ఉద్దేశం చొప్పున ఒక 3 ట్రక్కులు ప్యూర్ దేశవాళీ ఆవు ఎరువు సేకరించి చల్లించాను. తర్వాత నాటేసిన 15 రోజులకి ఈ యొక్క ద్రవజీవామృతం అంటే ఆవు పేడ, ఆవు మూత్రం 15 కేజీలు, ఆవు పేడ ఒక 15 కేజీలు, 2 కేజీలు బెల్లము, 2 కేజీలు పుట్టమట్టి, తర్వాత 200 లీటర్ల నీళ్లు కలిపి రమ్మలో కలిపి బాగా కలయబెట్టి తిప్పేసేసి ఒక 10 రోజులు మురిగిన తర్వాత ఆ నీళ్ళే ఈ మడి దగ్గర పారేటువంటి దగ్గర తర్వాత పైన డబ్బాలు బకెట్లు పెట్టి చల్లించాను. ఆ విధంగా 3 సార్లు చేశానండి. అదే ద్రవజీవామృతాన్ని ఒకసారి స్ప్రే కూడా చేయించాను. తర్వాత 2 సార్లు మాత్రం వేప నూనెని తీసుకొచ్చి అచ్చం వేప నూనె మాత్రమే స్ప్రే చేయటం జరిగింది. దీంట్లోకి నేను ఈ వేప పిండి ఒక 50 కేజీలు, గానుగ పిండి ఒక 50 కేజీలు మాత్రమే వేసాను. దానికి విపరీతంగా ఇప్పటికే హైట్ పెరిగి చాలా పడిపోయింది. అయితే ఈ దేశవాళీ రకం కాబట్టి మనకి ఆరోగ్యం బాగుంటుంది, వ్యాపారం కోసం కూడా కాదండి, మనకి ఈ వచ్చేటువంటి జనరేషన్కి అన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని నివారించాలి. మనం తినే ఫుడ్డే సక్రమంగా ఉండాలి, మనం భూమి కాడ నుంచే ప్రారంభిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ సారిగా మా ఏరియాలో ఈ కాలబట్టిని తీసుకొచ్చి సాగు చేయటం జరిగింది.